ఫ్రెండ్స్ ఒకసారి అక్క చెప్పేది వినండి. ఇద్దరి మీద వచ్చే జీతం ₹1,00,000. పార్ట్ టైం షాపుల్లో జాబ్ చేసేవాళ్ళం. సో మాకు వచ్చే ఈ ఖర్చులన్నీ మాకు 1,100 అంటే 1,10,000 అయ్యాయి. సో 10,000 షార్టేజ్. సో అది ఎక్కడ భర్తీ చేసుకోగలం? మిగతావేమి మేము ఆపలేము, ఒక ఫుడ్నే ఆపగలం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళం. చాలా మంది అడిగారు, ఇప్పుడు నాకు 40, నా హస్బెండ్కి 42. సో ఈ ఏజ్కి మీకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారేంటని. మేము పెళ్ళైనాక 6 years గ్యాప్ ఇచ్చాం పిల్లలకి. సో వెన్ ఐ వాజ్ 29 నాకు ఫస్ట్ బేబీ. అప్పుడు అనుకున్నాం అంత గ్యాప్ ఇచ్చి పిల్లల్ని ప్లాన్ చేసాం. అంటే మేము అనుకున్నది ఒకటే, మనం బేబీని బర్తిచ్చే టైంకి ఓన్ హోమ్ ఉండాలి. సో వాళ్ళు ఎవరన్నా ఖాళీ చేయండి, ఇల్లు ఖాళీ చేసే పొజిషన్లో ఉండకూడదు, ఓన్ షెల్టర్ ఉండాలి. నందు సక్సెస్ వెనకాల ఇంత మంచి స్టోరీ ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారా, అంటే మీరు చేసే వ్లాగ్స్ కి ఇన్స్పిరేషన్. కానీ ఇప్పుడు మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత అక్క ఏం చెప్తుందంటే, మాకు యూకేలో రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి అని ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్లో అక్క చెప్పలేదంట. నిజమే, మీరు ఎప్పుడు చెప్పలేదక్క. దీనికి బదులు మీరు ఏం చెప్పారో తెలుసా? ఒకప్పుడు మాకు తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకరు పగలు ఒకరి రాత్రి జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండేవాళ్ళం. నా వాయిస్ వల్ల డిస్క్రిమినేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది కదక్క మీరు చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ బాధితుల్లో ఒకరైనా అయినా ఏం చెప్తారో విందాం. ఈ కంట్రీలో సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదు. ఇంకోటి ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు మాకు రెస్టారెంట్స్ ఉన్నాయి, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలా. అవి చెప్పినప్పుడు వేరే ఇవన్నీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? అవన్నీ ఫ్రాడ్ కోసం పెట్టుకున్నాయి. అవన్నీ చెప్పుకుంటే చెప్పు తీసుకోబడతారు. ఇంకోటి, నందూస్ వరల్డ్ ఛానల్ చూసి ఎవరు అక్కడికి రాలా. అక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న గుడ్ రెప్యుటేషన్ తో వచ్చారు. ఒక పర్సన్ ఈ కంట్రీ వచ్చి, శివ అనే పర్సన్, ఇబ్రహీంపట్నంలో ఉండే పర్సన్ ఈ కంట్రీ వచ్చి అమ్మాయిల వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేయటం వల్ల, అందులో ఒక అమ్మాయి మా కంపెనీ ఎంప్లాయర్ అవ్వటం వల్ల మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే పర్సన్ ఈ కంపెనీకి బ్రోకర్ గా వర్క్ చేశాడంట. అలా కొంతమంది ఫైల్స్ ఇచ్చి వాళ్ళకి వీసాలు, జాబ్ సర్వీసులు చేసేవాడు. జస్ట్ బ్రోకర్, స్టూడెంట్ గా వచ్చి, చదువు లేదు. అతని మీద క్రైమ్ కేసులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. కంపెనీ డిపోర్ట్ చేసింది అతన్ని. వేరే సో విన్నారు కదా, తెలుగు కమ్యూనిటీ ద్వారా నందు అండ్ మధుకర్ COS ప్లస్ జాబ్ త్రూ వీళ్ళకున్న కన్సల్టెన్సీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని తెలుసుకున్నారట. ఇది స్టార్ట్ అయింది 2024 ఆగస్టు. అండ్ ఆయన ఏమనుకున్నారంటే, వీళ్ళ వీడియోలు చూసి వాళ్ళు నిజంగానే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అని చెప్పారు కదా. అయితే యూకేలో ఉన్న మనలాంటి తెలుగు వాళ్ళు మనలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో, వాళ్ళకి మనం సాయం చేద్దాం, వాళ్ళని ఉద్ధరిద్దాం అని మంచి థాట్తో ఉండుంటారు. అయితే మనకి కూడా హెల్ప్ చేస్తారు అని వాళ్ళని కన్సల్ట్ అయ్యారట. ఇంతలా వాళ్ళని నమ్మడానికి రీజన్ యూట్యూబ్లో వాళ్ళకున్న ఫాలోయింగ్ అండ్ సబ్స్క్రైబర్స్. ఇది చూసి వాళ్ళు మంచి వాళ్ళే, మన తెలుగు వాళ్ళు అని నమ్మి వాళ్ళని కన్సల్ట్ అయ్యారు. అండ్ ఈ అక్క చెప్తుంది కదా వీడియోలో, ఇది ఫ్రీగా నడిపే సత్రం కాదు, ఫ్రీ సర్వీస్ కాదు, ఇది బిజినెస్ అని. వెళ్ళింది ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని కాదు, తను ఇక్కడ చదువు అవ్వగానే జాబ్ ట్రై చేశాడు. అయితే COS అండ్ జాబ్ ఇప్పిస్తాము, దీనికి కన్సల్టెన్సీ ఫీజు £18,000 కట్టమంటే అప్పటి వరకు పార్ట్ టైంలు చేసి సంపాదించినవి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కలిపి మనీ అంతా టోటల్గా 24 lakhs వరకు వాళ్ళకి ఇచ్చారంట. ఎందుకంటే వీళ్ళు తెలుగు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ COS అండ్ జాబ్ వస్తే టోటల్గా 3 years మంచిగా వర్క్ చేసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి మనీ ఇస్తే, వన్స్ మనీ ఇచ్చినాక ప్రాపర్ రెస్పాన్స్ లేదు అండ్ వీళ్ళ చేతిలో మనీ లేదు, ఉన్నదంతా అడ్జస్ట్ చేసి ఇచ్చేశారు. వాళ్ళ కంపెనీకి వెళ్ళి చూస్తే అక్కడ కంపెనీయే లేదు. ఈయన ఫోన్ చేసి అడిగితే వేరే వేరే యూజ్లెస్ రీజన్స్ చెప్పి తప్పించుకునేవారంట. అండ్ అతనికి ఇప్పటి వరకు స్టిల్ COS కానీ జాబ్ కానీ ఇవ్వలేదంట. ఇది ఈయన స్టోరీ. 2023లో వాళ్ళ వైఫ్ మాస్టర్స్ చేయడానికని UK వెళ్ళారు స్టూడెంట్ వీసా మీద. ఇంకా 1 year తర్వాత 2024లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. స్టూడెంట్ వీసా అయిపోతుంది. ఇంక వీళ్ళు UK వదిలి ఇండియాకి వచ్చేయాలి.
బట్ వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉన్నాయి, యూకేలో సెటిల్ అవ్వాలి, మంచిగా జాబ్ చేసుకోవాలి అని. ఓకే మంచిదే, కానీ జెన్యున్గా ఉండే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటే బాగుండేదేమో. అండ్ ఈ అక్క చెప్తుంది, ఇబ్రహీంపట్నం శివక్రాంతి కుమార్ అక్కడ యూకేలో వీళ్ళ కంపెనీలో అమ్మాయిల వీడియోలు తీసేవాడంట, దొరికిపోయి జాబ్లో తీసేశారంటది, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటది. అతను వీళ్ళ మీద గ్రజ్జ పెట్టుకుని తెలుగు కమ్యూనిటీలో వీళ్ళు స్కామ్ చేస్తున్నారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారంటది, పోలీసులకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కేసు పెట్టాడంటది. ఓకే అక్క, నిజంగా అతను అలాగే చేశాడు అనుకుందాం, కానీ మిగతా విక్టిమ్స్ అందరూ 100కు పైగా ఉన్నారంట. వాళ్ళందరూ ఇలాగే తప్పులు చేయడం వల్ల వర్కింగ్ వీసాలు పోయాయి అంటారా? అసలు మీరు జెన్యున్గా వర్క్ వీసాలే ఇవ్వలేదు, ఇచ్చినవి ఫేక్ అని మీ బాధితులు చెప్తున్నారు. ఓకే, ఇంతమంది బయటకు వచ్చి మేము మోసపోయాం అని అంటున్నారు, మీరు కనీసం వాటికి రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అయ్యి చేసిన వీడియోలో పుచ్చిపోయిన యాపిల్స్ అంటారు, ఇండైరెక్ట్గా మీరే స్కామ్ని ఒప్పుకున్నట్టు అయింది కదా. అండ్ అడ్వకేట్ గారితో వీడియో అప్లోడ్ చేశారు, బట్ అది మీ తప్పు లేదు అని చెప్పేలా లేదు కదా. ఇండియాలో చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు, మాకు బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది, ఇవి కాదండి. మీరు జెన్యున్గా స్కామ్ చేయలేదు అంటే ప్రాపర్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో పెట్టండి, విక్టిమ్స్తో డైరెక్ట్గా మాట్లాడండి. ఇలా చేయలేకపోతే మీరు ముందు వీడియోలో చెప్పారు కదా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని కాదు అన్నారు. సో ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఆ లగ్జరీ లైఫ్ కోసమే అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ స్కామ్కు తెరలేపినట్టు అర్థం చేసుకుంటారు జనాలు. అండ్ మాకు నష్టం లేదులే అనుకుంటే మీకే నష్టం, ఎందుకంటే మీ ఛానల్ చూసేది, మిమ్మల్ని సెలబ్రిటీలను చేసేది మా తెలుగు వాళ్ళే, మా ఇండియన్సే. సో వీడియో చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అక్క రెస్పాన్స్ ఇవ్వనంత వరకు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఎక్కువ అన్సబ్స్క్రైబ్ చేస్తే అంత స్పీడ్గా ఎక్స్ప్లెనేషన్ వస్తుందేమో చూడాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.